నేను ప్రెజెంట్ డిస్కస్ చేయబోయే స్కాలర్షిప్ ఏంటంటే ఎస్బీఐ జనరల్ సురక్ష సపోర్ట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2021. అయితే ఈ స్కాలర్షిప్ ఎవరికి వర్తిస్తుంది, ఎవరి ఎలిజిబిలిటీ క్రైటీరియా వస్తుంది, అండ్ ఈ ప్రోగ్రాంలో అమౌంట్ ఎంత వరకు గెట్ ఇన్ అవ్వచ్చు స్టూడెంట్, మళ్ళీ ఫ్రీక్వెంట్లీ ఆస్కర్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వాటి గురించి డిస్కస్ చేయడం, మళ్ళీ ఇంకా అప్లై చేసే ప్రొసీజర్ ఎలాగ ఉంటుంది మనకి, అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, డాక్యుమెంట్స్ ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేయబోతున్నానండి. సో అసలు ఫస్ట్ థింగ్ ఈ ఎస్బీఐ జనరల్ సర్వీసెస్ సపోర్ట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఎవరి గురించి అని చెప్పినట్లయితే, ఎవరైతే కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల, కోవిడ్-19 సిచ్యువేషన్ వల్ల పేరెంట్స్ని లూజ్ అయ్యారు అండ్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎర్నింగ్ అనేది లేకపోయినా వాళ్ళు ఈజీగా ఈ స్కాలర్షిప్స్కి అప్లై చేయొచ్చండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్బీఐ జనరల్ సురక్ష సపోర్ట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ టు ఫైనాన్షియల్లీ సపోర్టెడ్ కోవిడ్-19 ఎఫెక్టెడ్ స్టూడెంట్స్ అండి టు కంప్లీట్ దర్ ఎడ్యుకేషన్. మొత్తం కంప్లీట్ ఎడ్యుకేషన్కి అనేది వీళ్ళు ఫైనాన్షియల్గా ప్రొవైడ్ అయితే ఖచ్చితంగా చేయడానికి ఆస్కారం ఉందండి. అండర్ దిస్ స్కాలర్షిప్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ 9th to 12 అండ్ గ్రాడ్యుయేషన్ మీన్స్ జనరల్ అండ్ ప్రొఫెషనల్ కోర్సెస్ అండి. ఇన్కేస్ ఎంటర్ తర్వాత సిఏ సిఎస్కి వెళ్ళినా వాళ్ళకి మనకి స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ప్రొఫెషనల్ కోర్సెస్ మీన్స్ సిఎస్ అండ్ ఎల్ఎల్బి కోర్సెస్ అవన్నీ కూడా ప్రొఫెషనల్కి వస్తుంది. ఎంబీఏ ఇవన్నీ కూడా ప్రొఫెషనల్లోకి వస్తాయి, మాస్టర్స్కి రావచ్చు మనకి. అలాగే కోర్సెస్ హూ హ్యావ్ లాస్ దర్ పేరెంట్స్ అండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే వీడు ఎవడైతే సపోజ్ స్టూడెంట్ ఎక్స్ అనే స్టూడెంట్ ఉన్నాడు, ఆ ఎక్స్ అనే స్టూడెంట్కి పేరెంట్స్ లూజ్ అయిపోయారండి, పేరెంట్స్ని కోల్పోయాడు కోవిడ్ వల్ల. సో ఆ స్టూడెంట్ ఈ స్కాలర్ అనేది అప్లై చేయవచ్చండి. అండ్ హూజ్ ఎర్నింగ్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యావ్ లాస్ట్ దేర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ లైవ్హుడ్ during COVID-19 pandemic will be provided with the financial support up to 38,500 per annum to the cover their economic expenses అండి. ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్లోని వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ కోల్పోయారో అండ్ వాళ్ళ యొక్క జీవన భృతి అండి, లైవ్హుడ్ అంటే జీవన భృతి, వాళ్ళ యొక్క ఉపాధిని కోల్పోయారో వాళ్ళకి కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి ఎస్బీఐ టీం అనేది, ఈ సపోర్ట్ స్కాలర్షిప్ టీం అనేది ముందుకు వచ్చిందండి. ఎంతవరకు ఇస్తుందని చెప్పినట్లయితే 38,500 per annum అనేది ఇవ్వబోతుందండి అకాడమిక్ ఎక్స్పెన్సెస్గా. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ a joint venture general insurance company of State Bank of India and other investors has introduced this scholarship as part of its CSR. CSR means corporate social responsibility. Initiative to support COVID-19 affected students, the company offers wide range of general insurance products in retail and commercial space at affordable prices to make insurance యాక్సెసిబుల్ ఇన్ ఇండివిజువల్ అండ్ బిజినెస్ అండి. వీళ్ళు వాళ్ళ యొక్క కంపెనీ ప్రొఫైల్ గురించి చెప్పుకుంటున్నారు. అండ్ ఎస్బీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు ఈ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్తున్నారండి. అంతకుమించి ఎక్కువ ఆలోచించారు దీని గురించి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి ఈ స్కాలర్షిప్ అంటే ఎస్బీఐ జనరల్ సురక్ష సపోర్ట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2021. దీని డెడ్ లైన్ ఎప్పటికంటే October 31st, 2021 అండి. October 31st, 2021 కల్లా మనం అప్లై చేయాలి క్యాండిడేట్ అనేవాడు. యాక్చువల్గా ఇది ప్రజెంట్ మనకి ఈరోజు కొంచెం షార్ట్ పీరియడ్ ఉంది, సో బేగా అప్లై చేసుకోవడం బెస్ట్ అండి. ఎలిజిబిలిటీ ఎవరు వస్తారు? ఓపెన్ ఫర్ ఇండియన్ నేషనల్, ఇండియాలో పుట్టిన ఎవడైనా అప్లై చేయవచ్చు. స్టూడెంట్స్ హూ హ్యావ్ బీన్ త్రూ ఎనీ ఆఫ్ ది బిలో క్రైసిస్ సిచ్యువేషన్, పేరెంట్స్ లూజ్ అయినా అది ఫ్యామిలీ మెంబర్స్కి ఎర్నింగ్ అనేది లూజ్ అయినా వాళ్ళు అప్లై చేయడానికి పాసిబిలిటీ ఉందండి. అండ్ ఎర్నింగ్ ఫ్యామిలీ మెంబర్స్ లాస్ట్ జాబ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ డ్యూరింగ్ కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్లో ఏ పేరెంట్ అయితే జాబ్ లూజ్ అయ్యాడో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ స్కాలర్షిప్స్కి స్టూడెంట్స్కి అప్లై చేయవచ్చండి క్లియర్గాను. అప్లికెంట్స్ మస్ట్ బి స్టడీయింగ్ ఇన్ క్లాస్ 9 to 12 అండ్ అండర్ గ్రాడ్యుయేట్ జనరల్ ప్రొఫెషనల్ కోర్సెస్ అండి. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు 9 to 12
ఉండాలి. అండ్ గ్రాడ్యుయేట్స్ ఉండొచ్చు, అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉండొచ్చు, ప్రొఫెషనల్ కోర్సెస్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చండి. అయితే ఫుల్ కోర్సెస్ సపోజ్ నైన్త్‌లోనే మనం క్యాండిడేట్ అనేవాడు అప్లై చేశాడు. 9, 10, 11, 12 ఐ మీన్ 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్ అండ్ బ్యాచిలర్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంతవరకు చదివితే అంతవరకు కూడా సపోర్ట్ చేయడానికి ఎస్‌బీఐ టీమ్ వాళ్ళు ముందు వచ్చారండి. యాన్యువల్లీ ఫ్యామిలీ ఇన్‌కమ్ ఆఫ్ ది అప్లికెంట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ ఇండియన్ రూపీస్ 6,00,000 అండి. 6,00,000 అనేది ఖచ్చితంగా క్రాస్ అవ్వకూడదండి. ఇన్ ఆల్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ అండి. ఇన్ ఆల్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ ఏ సోర్సెస్ ఐ మీన్ ఎటువంటి హౌసెస్ లేకపోతే ఓన్ హౌస్ ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా వాటికి సంబంధం లేదు. ఇన్‌కమ్ ఏదైతే ఉందో ఇన్‌కమ్ మాత్రం 6,00,000 అనేది క్రాస్ అవ్వకూడదు యాజ్ పర్ రూల్ ప్రకారం. చిల్డ్రన్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎస్‌బీఐ జనరల్ అండ్ బడ్డీ ఫర్ స్టడీ ఆర్ నాట్ ఎలిజిబుల్ అండి. ఎవరైతే ఎస్‌బీఐ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు అండ్ బడ్డీ ఫర్ స్టడీ యొక్క చిల్డ్రన్స్ మాత్రం ఎలిజిబిలిటీలోకి రారు అని చెప్పి క్లియర్‌గా చెప్తున్నాడు. అయితే బెనిఫిట్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ బెనిఫిట్స్ స్కాలర్‌షిప్ అమౌంట్ ఎంత గ్రాంట్ అవుతదని చెప్పినట్లయితే 9th, 10th, 11th, 12th అండి. ఐ మీన్ 9th to 12th స్టూడెంట్స్ వరకు 29,500 పెర్ యానమ్ అనేది లభిస్తుందండి ఖచ్చితంగా. ఫర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్‌కి వచ్చి 38,500 పెర్ యానమ్ అండి. 38,500 యానమ్. అండ్ ఇంకోటి నోట్ చెప్పాడు చూడండి. ద స్కాలర్‌షిప్ అమౌంట్ ఆల్సో ఇంక్లూడ్స్ కంప్యూటర్, tablet, other allowances, I mean mobile allowance to every scholar with an upper limit of 8,500 beneficiary అండి. ఈ స్కాలర్‌షిప్ అమౌంట్‌లోనే ఖచ్చితంగా ఇవి కూడా ఈ 8,500 మెయిన్ ఇంక్లూడ్ అవుతుంది. లేకపోతే ఇంకా ఎక్స్‌ట్రా బెనిఫిట్ కూడా ఇవ్వడానికి పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి అన్నట్టు చెప్తున్నారు. అండ్ ఆ స్కాలర్‌షిప్ ఫండ్ కెన్ బి యుటిలైజ్డ్ ఓన్లీ అకాడమిక్ పర్పస్ అండి. ఏదైతే అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ అనేది ఖచ్చితంగా అకాడమిక్ పర్పసెస్‌కి మాత్రమే యూజ్ చేయాలి. హాస్టల్ ఫీజెస్, ఇంటర్నెట్ బుక్స్, స్టేషనరీ, ఆన్‌లైన్ లెర్నింగ్‌కి అవి యూజ్ చేయాలని చెప్పి క్లియర్‌గా చెప్తున్నాడండి. చాలామంది ఇప్పుడు లోకల్ గవర్నమెంట్స్, లోకల్ బాడీ సొసైటీస్‌లో వచ్చిన స్కాలర్‌షిప్స్‌ను పిల్లలు ఏం చేస్తున్నారంటే అండి, పిల్లలు పేరెంట్సును వాళ్ళు వాళ్ళని నేను తప్పు పట్టట్లేదండి. అయితే ఆ స్కాలర్‌షిప్స్ అనేవి వాళ్ళు ఇంకో విధంగా యూజ్ చేస్తున్నారండి. స్కా ఎడ్యుకేషన్స్ పర్పస్ కాకుండా ఇంకో విధంగా యూజ్ చేయడం జరుగుతుందండి స్టూడెంట్ కూడాను. కానీ ఒక స్కాలర్ ఎప్పుడైతే స్టూడెంట్‌కొచ్చిందో అది ఎంత కష్టపడి స్కాలర్ వచ్చిందో ఇటువంటి స్కాలర్స్ అప్లై చేసినాడు. ఇటువంటి స్కాలర్స్ వస్తే ఆ స్టూడెంట్స్‌కి గ్రేట్ అండి. లోకల్ గవర్నమెంట్స్ ఇచ్చే నేను ఆ పేరు యూజ్ చేయట్లేదండి. లోకల్ గవర్నమెంట్స్ ఇచ్చే స్కాలర్‌షిప్స్ గానీ, లేకపోతే వాళ్ళిచ్చే భృతులు గానీ, ఐ మీన్ వాళ్ళిచ్చే అడిషనల్ బెనిఫిట్స్ కానీ, అవి మాత్రం నా దృష్టిలో వేస్ట్ అండి. నా దృష్టిలోని. ఎందుకంటే అలాంటి స్కాలర్‌షిప్స్ తీసుకొని చదువు అనేది సంకనాకపోవడం తప్పించి ఎందుకు కూడా మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ అనేవి ఆ స్కాలర్స్‌ని యుటిలైజ్ చేసుకునే వాళ్ళు చాలా 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 రేర్ క్యాండిడేట్స్ ఉన్నారండి. యూజ్ చేసుకోవట్లేదని నేనైతే చెప్పట్లేదు. కానీ రేర్ క్యాండిడేట్స్ అండి. 100కి 100% స్టూడెంట్స్‌కి మనకు ఒకవేళ ఆ స్కాలర్‌షిప్ అనేది గవర్నమెంట్ నుంచి వచ్చినట్లయితే అది 100కి ఒక 5-10% స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా ఆళ్ళు యూజ్ చేసుకోవట్లేదు అకాడమిక్ పర్పస్‌లోని. అండ్ ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు. సో, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లే. సో, మనం ఈ పాయింట్‌లోకొద్దాం. సో, ఈ స్కాలర్‌షిప్ గురించి మాట్లాడినట్లయితే డాక్యుమెంట్స్ ఏం ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసరికి పాస్‌పోర్ట్ సైజ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అండి. అండ్ ఆధార్ కార్డ్ అండ్ ఫ్యామిలీ ఇన్‌కమ్ ప్రూఫ్ అండి. ఇన్‌కమ్ ప్రూఫ్ ఏంటంటే అది ఐ మీన్ సాలరీ స్లిప్ గానీ, ఫార్మ్ 16 ఆఫ్ ఇన్‌కమ్ ఐటీ రిటర్న్స్ అండి. అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ గానీ, ఐటీఆర్ అంటే ఐటీ రిటర్న్స్ అండి. మార్క్ షీట్స్ ఆఫ్ ప్రీవియస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఎవడు సపోజ్ ఇంటర్మీడియేట్ వాడు అప్లై చేశాడనుకోండి, ప్రీవియస్ అకాడమిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. అండ్ కరెంట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఎవరైతే పేరెంట్స్‌ని లూజ్ అవుతారో వాళ్ళు ప్రూఫ్ ఆఫ్ క్రిజెస్ అండ్ వాళ్ళు డెత్ సర్టిఫికేట్స్ ఆఫ్ పేరెంట్స్ కూడా అప్లై చేయాలండి ప్రూఫ్ ఆఫ్ జాబ్స్ గురించి. అండ్ రిఫరెన్స్ ఫ్రమ్ ఎ పర్సన్ హూ నోస్ ద ఫ్యామిలీ క్రిజెస్. ఎవరైతే ఉన్నారో అప్లై చేస్తున్నారో సపోజ్ నేను స్టూడెంట్‌కి వాడు ఫ్యామిలీ లూజ్ అయింది. అయితే వాడికి నేను రిఫరెన్స్ ఇవ్వాలండి. ఐ మీన్ రిఫరెన్స్ ఇవ్వచ్చండి. ఇవ్వాలనకూడదు. ఇవ్వచ్చు అని చెప్పొచ్చండి. రిఫరెన్స్ ఫర్ మై పర్సన్ హూ నోస్ ద ఫ్యామిలీ క్రేజ్ అంటే క్యాన్ బి స్కూల్ టీచర్ అవ్వచ్చు, అండ్ డాక్టర్ అవ్వచ్చు, హెడ్ ఆఫ్ స్కూల్ డిపార్ట్మెంట్ అవ్వచ్చండి, హెడ్ ఆఫ్ కాలేజ్ అవ్వచ్చు, అండ్ గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వచ్చండి. ఎవరైనా సరే గెజిటెడ్ ఐ మీన్ ఒక అఫీషియల్‌గా ఒక పర్సన్ కింద ఇవ్వచ్చు అని చెప్పి క్లియర్‌గా చెప్తున్నాడండి. అంటే రిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి.
అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ది స్కాలర్షిప్ అప్లికెంట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ క్యాన్సిల్ చెక్ ఆర్ పాస్బుక్ కాపీ అండి. పాస్బుక్ కానీ చెక్ కానీ చెక్ మీన్స్ చెక్ అనేది క్యాన్సిల్ చేసిన చెక్ కానీ లేకపోతే పాస్బుక్ అండి. పాస్బుక్ అంటే మన ఏదైతే బ్యాంక్ అకౌంట్ వాళ్ళు ఇస్తున్నారో అది ఫ్రంట్ పేజ్ ఉంటుంది చూసారా, ఫోటో అండ్ మన యొక్క నేము డీటెయిల్స్ అన్నీ ఉంటుంది, అది ఫ్రంట్ కాపీ అంటారు. ఆ కాపీ ఇవ్వాలండి. చెక్ ఇవ్వచ్చు, చెక్ అంటే అర్థంగా క్రాస్ చేసి ఇవ్వాలండి. స్కాన్ చేసి మనకు డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేస్తామండి. అండ్ పాస్బుక్ కాపీ ఇవ్వచ్చు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. ఈ విధంగా అప్లై చేయాలని డిస్కస్ చేసుకునే ముందు వాళ్ళు ఇంకొన్ని డీటెయిల్స్ మీకు చెప్పబోతున్నాను. ఇన్ కేస్ ఇఫ్ ఎనీ డౌట్స్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చండి. ఈ నెంబర్ కాల్ చేయవచ్చు. అండ్ 248-266 అని యాడ్ చేసిన ఇంకో నెంబర్ కూడా కాల్ చేయొచ్చండి. ఇది వాళ్ళ యొక్క మెయిల్ ఐడి ఇచ్చాడండి. ఈ మెయిల్ ఐడి కూడా మనం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏమైనా డౌట్స్ వస్తే కాంటాక్ట్ అనేది చేయొచ్చండి. ఇంకోటి కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ మాట్లాడుతున్నాడండి. వాట్ ఈస్ ద సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ది సెలక్షన్ ప్రోగ్రామ్? అసలు ఈ స్కాలర్షిప్స్కి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అని చెప్పినట్లయితే, ద సెలక్షన్ ఆఫ్ స్కాలర్స్ ఫర్ ది ఎస్బీఐ జనరల్ సురక్ష సపోర్ట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ విల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ their academic merit అండ్ సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్. ఇట్ ఇన్వాల్వ్స్ ఎ మల్టీ స్టేజ్ ప్రాసెస్ అండి. అంటే స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో స్టూడెంట్ యొక్క మెరిట్ అండ్ సోషల్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ రెండు చూస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ ఇది చెప్పాడు చూడండి, ఇనిషియల్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికెంట్ బేస్డ్ ఆన్ దర్ అకాడమిక్ అండ్ మెరిట్ అండ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ థింగ్. మరలా వాళ్ళ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫ్ ఫైనాన్స్ సెలక్షన్ అని. మీకు ఈ స్కాలర్షిప్ గురించి నేను మాట్లాడలేదండి. ఏ స్కాలర్షిప్ అయినా ఇటువంటి గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కానీ ప్రైవేట్ స్కాలర్షిప్స్ కానీ గవర్నమెంట్ స్కాలర్షిప్ మీన్స్ లోకల్ బాడీ వాళ్ళు ఫ్రీగా ఇచ్చే గురించి నేను డిస్కస్ చేయట్లేదు. ఇటువంటి స్కాలర్షిప్స్ అప్లై చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా టెలిఫోన్ ద్వారా మనని డీటెయిల్స్ అనేవి కూడా కనుక్కుంటారండి. కనుక్కొని వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చెక్ చేసుకుంటారు. మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అప్లికేషన్ స్టేజ్లో అప్లై చేశారో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా, మన సిచ్యువేషన్స్ ఏంటి, అవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత ఫైనల్గా మీది లిస్ట్లోకి వెళ్తుందండి. అప్పటి వరకు అయితే వెళ్ళదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, విల్ ద స్కాలర్షిప్ సపోర్ట్ బి గివెన్ ఫర్ సబ్సిక్వెంట్ ఇయర్స్ ఆఫ్ స్టడీస్ అండి. ఎస్, అంటే స్కాలర్షిప్ సపోర్ట్ విల్ బి స్కాలర్షిప్ సపోర్ట్ బి గివెన్ ఫర్ సబ్సిక్వెంట్ ఇయర్స్ ఆఫ్ స్టడీస్ అండ్ ఇక్కడ ఏం చెప్తున్నాడండి, సబ్సిక్వెంట్ ఇయర్స్ అంటే నువ్వు ఎన్నవత వరకు చదివితే అంతవరకు ఖచ్చితంగా ఇస్తాననే చెప్తున్నాడండి. సపోజ్ నేను 12th ఇంటర్మీడియట్ అయ్యాను, డిగ్రీ చేయాలని ఉంది, 3 years ఇస్తాడు. అది బీటెక్ 4 years ఇస్తాడు. బీటెక్ తర్వాత నాకు ఎంటెక్ చేయాలని 2 years, ఎంటెక్ 2 years ఇస్తాడండి వాడు. ఎవరైతే వీళ్ళు అయితే మధ్యలో డ్రాప్ అవుట్స్ లేకపోతే మొత్తం మన ఇష్టం వచ్చినట్టు స్టడీ అకాడమిక్ ప్రొఫైల్ అనేది మనం దెబ్బైపోతే బ్యాక్లాగ్స్ అయ్యి ఉంచితే ఎప్పుడైనా ఎందుకు ఇది క్యాన్సిల్ చేయొచ్చండి. ఎందుకంటే అకాడమిక్ ప్రొఫైల్ కూడా బాగుంటేనే మాత్రమే మనకి స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ అనేది లభిస్తుందండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం రెన్యువల్ అయితే ఉంటుంది కాబట్టి అకాడమిక్ ప్రొఫైల్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అప్లై చేసిన తర్వాత 4 సబ్జెక్టులు ఉంచుకొని సెకండ్ ఇయర్కి అప్లై చేస్తే 30,000 మనకి 40,000 వచ్చేస్తుంది అంటే రాదు, ఖచ్చితంగా రాదు. ఎందుకంటే అకాడమిక్ ఈ ఫస్ట్ ఇయర్ డీటెయిల్స్ కూడా మనం అప్లై చేయాలండి, ఖచ్చితంగా అప్లై చేయాలి. సో అదొకటి మీరు గుర్తుకుంచుకోండి. ఇదిగోండి చూడండి, నో డ్రాప్ అవుట్ ఫ్రమ్ రెగ్యులర్ అకాడమిక్ సీజన్, నో డిసిప్లినరీ ఇష్యూస్. అంటే మన ఏదైనా ఇష్యూస్లోని బీటెక్ వచ్చిన వెంటనే బీటెక్లోని డిగ్రీలోని మనమే తోపు అనుకొని మన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాం. సో అలాంటి డిసిప్లినరీ యాక్షన్స్ ఏవైనా కాలేజీ ప్రిన్సిపల్స్ కానీ లేకపోతే పోలీస్ ఇష్యూస్ కానీ ఏవైనా ఉంటే ఆ క్యాండిడేట్స్కి ఖచ్చితంగా స్కాలర్షిప్స్ అనేవి కట్ చేస్తారండి. అండ్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అనేది సాటిస్ఫై అవ్వకపోతే ఖచ్చితంగా వీళ్ళు డ్రాప్ అవుట్ చేస్తారండి. అది కూడా చెప్తున్నా, వాళ్ళకి మాత్రం గుడ్ పెర్ఫార్మెన్స్ ఉండాలి, బెస్ట్ చూపించాలి. స్టూడెంట్ నీడ్ టు సబ్మిట్ రిసిప్ట్స్ ఎడ్యుకేషన్ అండ్ రిలేటెడ్ ఎక్స్పెన్స్ ఇంక్లూడ్ డ్యూరింగ్ ద పాస్ట్ అకాడమిక్ ఇయర్. సపోజ్ నేను అది కూడా చూడండి, మీరు ఈ 40,000 రూపాయలు నేను అక్కడ మీకు స్కాలర్షిప్ ఇచ్చాను అంటే, సపోజ్ నేను స్కాలర్షిప్ మీకు ఇస్తున్నానంటే ఈ 40,000 రూపాయలు మీరు ఏ విధంగా ఖర్చు పెట్టారు అన్నీ కూడా నాకు అకాడమిక్ మీకు లిస్ట్ ఇవ్వాలి. సపోజ్ మీరు ఖర్చు పెట్టే టిఫిన్ ఖర్చులు, టీ ఖర్చులు అవి కాదండి. మనకి ఇప్పుడు ట్యూషన్ ఫీజు ఉంది, 40,000 ఉంది, 40,000 ట్యూషన్ ఫీజు అనేది, లేకపోతే ఏదైనా కంప్యూటర్ కొనుక్కున్నారు, లేకపోతే ఇంకో దానికి ఏదో స్పెండ్ చేశారు అంటే ఎడ్యుకేషనల్ పర్పస్లో మాత్రమే పెట్టింది. దానికి సంబంధించిన బిల్స్ అనేవి వాళ్ళకి డాక్యుమెంటెడ్గా ప్రూఫ్ చేయాలండి. హాస్టల్ మెస్ ఎక్స్పెన్సెస్ ఆ విధంగా, బుక్స్ కొనుక్కుంటే బుక్స్ ఆ బిల్స్ మాత్రం తీసుకోవాలని ఖచ్చితంగా. ఇంకోటి చూడండి, ఫైనల్ డిసిషన్ విల్
లేదా విత్ ద స్కాలర్షిప్ ప్రొవైడ్ అండ్ ఫండ్ అవైలబిలిటీ. ఇంకోటి ఏంటంటే వాడు ఏం చెప్పాడంటే ఫండ్ అవైలబిలిటీని మాత్రమే ఉంటేనే మాత్రం ఇస్తానని చెప్తున్నాడు. మ్యాక్సిమం అది గవర్నమెంట్‌దే కాబట్టి ఖచ్చితంగా అయితే ఫండ్ అవైలబిలిటీ ఉంటుంది. అది కూడా వీళ్ళ యొక్క ఇస్తానని చెప్పకపోతే వీళ్ళ యొక్క గుడ్ విల్ అనేది డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగానే ఇస్తారండి. దీన్నైతే మర్చిపోండి మీరు ఈ సెంటెన్స్‌ని. ఖచ్చితంగా అయితే మీకు ఎవరైతే అప్లై చేసారో, ఎవరైతే స్కాలర్స్ వస్తున్నాయో ఆళ్ళకి మాత్రం ఖచ్చితంగా గ్యారంటీగా వస్తదండి. 100% నేను గ్యారంటీ ఇవ్వచ్చు దీనికి. అండ్ ఇంకోటేంటంటే ఇఫ్ సెలెక్టెడ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ హౌ విల్ ఐ రిసీవ్ ద స్కాలర్‌షిప్ ఫండ్? నేను ఆ ప్రోగ్రామ్‌కి సెలెక్ట్ అయ్యాను. అయితే ఆ ఫండ్ అనేది నేను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాను అన్నట్లయితే వాడు చెప్పాడు చూడండి. The scholarship will be transferred for annual basis to scholars institutes. The scholars will also need to meet renewal scholarship eligibility criteria and upload the following documents on the online scholar tracking system and okay, and fees receipts of the newer that they were progressed the next academic year, academic grade report to the passed the last exam, I could be academic standing అని ఏదైతే మీకు ఉన్నాయో మొత్తం ఆ స్కాలర్షిప్ ఫండ్ అనేది యాన్యువల్ బేస్గా ఒక స్కాలర్స్ అనుకోండి మనకి the scholarship will be transferred to an annual basis to scholars institutes. I mean ఆ స్కాలర్షిప్ ఏదైతే ఉందో అది ఇన్స్టిట్యూట్స్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అలాగని చెప్పి మనకు పర్సనల్గా రాదా అంటే అది ఇక్కడ వరకు అయితే మనకి చెప్పలేదు. ఒకసారి చెక్ చేద్దాం అది కూడా మనం. నెక్స్ట్ చూడండి, ఐఎమ్ కరెంట్లీ పర్సింగ్ బీటెక్ ప్రోగ్రామ్ కెన్ అప్లై ఫర్ దిస్ ప్రోగ్రామ్ స్కాలర్షిప్ అన్నాడండి. ఎస్ చెప్పాడు. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, అప్లై చేయొచ్చండి ఖచ్చితంగా. యూ కెన్ అప్లై ఫర్ దిస్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ యూ మీట్ అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ద ఎనీ స్టూడెంట్ పర్సింగ్ ఎనీ ప్రొఫెషనల్ యూజీ ప్రోగ్రామ్ కెన్ అప్లై ఫర్ దిస్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఇన్ ఓపెన్ ఫర్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు జనరల్ అండ్ ప్రొఫెషనల్ కోర్సెస్ అండి. ఇది మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకొని ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనం ఓకే అయితే ఖచ్చితంగా మనం అప్లై చేయడానికి పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి అని చెప్పి క్లియర్గా చెప్తున్నాడండి. ఓకే, అండ్ ఏ విధంగా అప్లై చేయాలని ఇది మనం చెక్ చేసుకున్నట్లయితే ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడండి. ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఇక్కడ చూడండి, ఎవరైతే పేరెంట్స్ జనవరి 2020కి ఎవరైతే లూజ్ అయ్యారో ఆ పాండమిక్ సిచ్యువేషన్లో వాళ్ళు అప్లై చేయొచ్చు అని చెప్పి క్లియర్గా చెప్తున్నాడండి. ఈ కండిషన్స్ ఒకసారి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, ఒకసారి మీరు మరొకసారి చూసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తున్నానండి. అప్లికేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీని డెడ్లైన్ ఎప్పుడు ఇచ్చాడండి? అక్టోబర్ 31 అండి. అక్టోబర్ 31 కల్లా అప్లై చేయాలని స్టూడెంట్స్ నేను. అండ్ ఇంకోటి, ప్లీజ్ ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ బిలో విత్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ టు ద బెస్ట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. దర్ ఇన్ సర్టెన్ ఫీల్డ్స్ ద అప్లికేషన్ ఫామ్ వేర్ డేటా ఇన్ఫర్మేషన్ వన్స్ ఎంటర్డ్ కెనాట్ change or edit or delete after clicking save now button. Therefore you need to be very careful before the final submission of the admission form. ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నాడు. అంటే లాస్ట్లో ఇక్కడ ఇంకా ఇక్కడ డాక్యుమెంట్స్ రాలేదండి. ఇక్కడ ప్రతిదీ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవింగ్ అని ఉంటుందండి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది సేవ్ నవ్ అని ఉంటుంది. సేవ్ నవ్ అని ఏదైతే ఉందో అది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఉంటుందండి. మనకి చేంజ్ చేయడానికి ఎడిట్ చేయడానికి అవ్వదని చెప్తున్నాడు. అయితే ఇక్కడ నేను నాది ఎడిటింగ్ డీటెయిల్స్ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఉంది. మొబైల్ నెంబర్ నేమ్ ఇవ్వాలండి. ఇక్కడ లాస్ట్ నేమ్ ఇవ్వాలండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, వర్కింగ్ నెంబర్స్ ఇవ్వాలి, వర్కింగ్ మెయిల్స్ ఐడి ఇవ్వాలి. అండ్ ఆధార్ కార్డు అది కూడా సింక్ అయిన మొబైల్ నెంబర్ సింకింగ్ ఉన్నాయి ఇవ్వడం బెస్ట్ అండి, అది కూడా చెప్తున్నా. అండ్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ మెన్షన్ చేయాలి. ఫిజికలీ ఛాలెంజ్డ్, అదర్ పర్సనల్ డీటెయిల్స్ అండి. అర్పన్ అన్నది అంటే పేరెంట్స్ లేరా, సో అర్పన్ అని పెట్టండి. సింగిల్ పేరెంట్ అండి, మదరు ఫాదర్లు ఎవరో ఒక లూజ్ అయ్యి ఎవరైనా ఒకలే ఉన్నట్లయితే సింగిల్ పేరెంట్ అని పెట్టండి. అండ్ అడ్రస్ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయండి. డిస్ట్రిక్ట్ అండి ఇది, స్టేట్ అండి. అండ్ దిస్ వన్ ఇస్ డిస్ట్రిక్ట్ అండ్ సిటీ
అండ్ పిన్ కోడ్ క్లిక్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి. మీరు ఏదైతే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉన్నారో క్లాస్ 9 ఐ మీన్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ అని ఇచ్చాను కాబట్టి 12th ఓపెన్ అవుతుంది. బిఫోర్ దట్ 9th నుంచి కూడా ఓపెన్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. అండ్ క్లాస్ 12th అకాడమిక్ క్లాస్ 12th బోర్డ్, ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోతే ఇంకా ఏదైనా ఉందా అది క్లిక్ చేస్తాం. ఇది ఓవరాల్ ఇండియా కాబట్టి ఎటువంటి ప్రాబ్లము లేదండి. అండ్ స్ట్రీమ్ ఏంటని ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ ఆర్ కామర్స్ గ్రూప్ ఆర్ హ్యూమనిటీస్ అని చెప్తున్నాడు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేమ్ మీన్స్ కాలేజ్ నేమ్ అండి. పాసింగ్ ఇయర్ మీన్స్ ఏ ఇయర్ పాస్ అయ్యేది. స్టేట్ ఆఫ్ అంటే స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అండి. సిజిపిఏ మార్క్స్ టోటల్ మార్క్స్ మెన్షన్ చేయాలి. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. దెన్ ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేయండి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో 12th అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ ఇవ్వండి. గ్రాడ్యుయేషన్ కూడా సేమ్ ప్రొసీజర్ ఆఫ్ క్లాస్ 12 అండి. సో అండ్ దెన్ ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేద్దాం. ఫ్యామిలీ మెంబర్స్లోని యాడ్ ఫ్యామిలీ అని చెప్పినట్లయితే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ప్లీజ్ యాడ్ మినిమం 1 యాడ్నింగ్ ఫ్యామిలీ మెంబర్ అండి. అట్లీస్ట్ మీరు ఒక్క ఫ్యామిలీ మెంబర్నైనా ఖచ్చితంగా యాడ్ చేయమని చెప్తున్నాడండి. అయితే ఆడ ఎవరు గార్డెన్ అవ్వచ్చు, ఆర్ఫన్స్ అయితే గార్డెన్ పెట్టచ్చు. ఇందాక చెప్పాను మీకు రెఫరెన్స్లు ఎవరైనా ఉండాలని చెప్పి. రెఫరెన్స్ మీన్స్ గార్డెన్ మావయ్య లేకపోతే సమ్ బాబాయ్ ఎవరైనా అవ్వచ్చండి. అది వీళ్ళు వాళ్ళు అని లేదు. గార్డెన్ ఆర్ ఫాదర్ ఉంటే ఫాదర్, మదర్ ఉంటే మదర్. ఖచ్చితంగా ఓన్లీ ఇవ్వండి అండి. ఇన్కేస్ ఇద్దరు ఉంటే ఇద్దరు ఇన్కమ్స్ కూడా ఇవ్వండి, ప్రాబ్లం అయితే లేదు. క్వాలిఫికేషన్ అండి, గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్. సపోజ్ గ్రాడ్యుయేషన్ సెల్ఫ్ ఆప్షన్ ఆక్యుపేషన్ సపోజ్ ఫార్మర్ ఇద్దామండి. జస్ట్ సేవ్ బటన్ అండ్ దెన్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయండి. ఏ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఇప్పుడు నేను ఏదైతే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చాం కదా మనం. ఇక్కడ సపోజ్ ఆధార్ కార్డు ఇచ్చామండి, మరలా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాం. డేట్ ఆఫ్ బర్త్ మీన్స్ 10th క్లాస్ సర్టిఫికేట్ అండి. అడ్రస్ ఇచ్చాం, అడ్రస్ అంటే ఆధార్ కార్డులో ఉంటుంది. మరలా ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో ఇంటర్ డిగ్రీ ఇచ్చాం, ఆ డీటెయిల్స్ అంటే ఆ డీటెయిల్స్ సంబంధించిన పీడిఎఫ్ కాపీలు ఏవైతే ఉన్నాయో ఆ కాపీలు అనేవి ఈ డాక్యుమెంట్స్లో అంటే మీరు 1 by 1 ఓపెన్ చేస్తున్నట్లయితే మీకు ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ చెప్పేది చూసినట్లయితే మీరు బ్యాక్గ్రౌండ్ మేక్స్ షూర్ దట్ ద డాక్యుమెంట్ ఈజ్ ఇన్ పీడిఎఫ్ ఆర్ జేపీజీ ఫార్మెట్ విత్ ఫైల్స్ నాట్ ఎక్సెడింగ్ 1 MB అండి. ఏవైతే ఫైల్స్ మీరు అప్లోడ్ చేస్తున్నారో అవి ఖచ్చితంగా పీడిఎఫ్ ఫార్మెట్లో కానీ జేపీజీ ఫార్మెట్లో కానీ ఉండాలి, కానీ 1 MB క్రాస్ అయితే అవ్వకూడదండి. మీరు ఇంకోటి చెప్తున్నానండి, ఇది ఎవరు అప్లై చేసిన ఎక్కడ నెట్ సెంటర్స్కి ఇంకో దగ్గరికి వెళ్ళి అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదండి. మీ స్మార్ట్ ఫోన్స్ తీసుకొని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకు ముందు మొత్తం సర్టిఫికెట్స్ అన్నీ 1 MB ఫొటోస్ తీసేసుకొని సరిగ్గా క్రాప్ చేసి నీట్గా పెట్టుకొని డాక్యుమెంట్స్ని సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. డాక్యుమెంట్స్ క్లిక్ చేసిన డాక్యుమెంట్స్ని ఒక్కొక్క డాక్యుమెంట్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్లయితే సరిపోతుంది. అవ్వడు మీకు దీని గురించి ఒక 100 రూపీస్, ఒక 10 రూపీస్ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి మీకు. అది కూడా చెప్తున్నా. అండ్ దెన్ బ్యాంక్ డీటెయిల్స్ అండి. బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత యాడ్ బ్యాంక్ డీటెయిల్ అండి. బ్యాంక్ డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వండి. ఇన్కేస్ బ్యాంక్ డీటెయిల్ అయినా పడవచ్చు, బ్యాంక్స్లో అయినా పడవచ్చు. ఇన్కేస్ స్కాలర్ అమౌంట్ కింద మీకు ఇన్స్టిట్యూషన్ అయితే వాళ్ళ దగ్గరగానే పడవచ్చు. మెజారిటీ నాకు తెలిసి మన పర్సనల్ అకౌంట్లో ఏదైతే ఉందో దానికి ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి ఈ స్కాలర్ కూడా. ఇది అయిపోయిన తర్వాత మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ గురించి ఏం చెప్పుకున్నట్లయితే చెప్పు అని చెప్తున్నాడండి. సపోజ్ మీ ఇంట్లో ఎవరైతే డెత్ అయ్యారో వాళ్ళ గురించి మీరు చెప్పినట్లయితే ఇది క్లిక్ చేసి వాళ్ళ గురించి రాయవలసి ఉంటుందండి. ఇక్కడ వాళ్ళ గురించి చెప్పచ్చండి. ఒక జాబ్లెస్ ఎవరైనా జాబ్ అనేది కోల్పోయారు అనుకోండి, వాళ్ళ గురించి మనం మాట్లాడచ్చు. ఓకే, నో ఇంపాక్ట్, ఎటువంటి ఇంపాక్ట్ అనేది లేకుండా మాత్రం పెట్టద్దండి. ఇన్కేస్ ఇది కానీ మాత్రం అప్లై పెట్టిన తర్వాత ఇందాక మీకు చెప్పాను, ఇందాకైతే కనిపించలేదు, ఇప్పుడైతే కనిపించింది కదా మనకి బటన్ అండి. ఇది సేవ్ అండ్ కంటిన్యూ అండి. సేవ్ అండ్ కంటిన్యూ బిట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి మోర్ ఇన్ఫో హ్యాస్ బీన్ సేవ్డ్. ఓ మై గాడ్. ఓకే, దెన్ ప్రివ్యూ కొట్టి తర్వాత సేవ్ కొట్టండి. కొట్టినట్లయితే మనకి సేవ్ అయిపోతుంది. నాకు అప్లై అయిపోయినట్టుంది. ఓకే, ఏం అప్లై అవ్వదు ఇది మనకి. ఇంకా కంప్లీట్ ఏం చేయలేదు కాబట్టి అదేమీ నాకు అప్లై అవ్వదు. సో మీరు మాత్రం ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్కటి క్లియర్గా మీరు మెన్షన్ చేసుకుంటూ ప్రతి స్టెప్ ఫాలో అవుతూ ఖచ్చితంగా వెళ్ళండి. ఖచ్చితంగా ఈ స్కాలర్షిప్ అనేది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఇవ్వడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది SBI స్కీమ్ కాబట్టి
ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి. నేను ఇంకా ఇంకో స్కాలర్స్ గురించి డిస్కస్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్‌లోని. స్కాలర్స్ గురించి, ఎడ్యుకేషనల్ కంటెంట్ గురించి, కామర్స్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి నాది కామర్స్ వీడియోస్ అండ్ కాంపిటీషన్ వీడియోస్ ఇవన్నీ కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. ఎడ్యుకేషనల్ గాని అండ్ మోటివేషనల్ వీడియోస్ ఖచ్చితంగా మీ ముందుకి ఇవన్నీ తీసుకొస్తాను. సో, ప్రతి అకాడమిక్ స్టూడెంట్‌కి నేను చెప్పేది ఒకే ఒక విషయం అండి. ఎవ్వరూ మనని వెనకాల పెట్టి ప్రోత్సహించరండి. మనకి మన హక్కా స్వతహాగా ఖచ్చితంగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. పక్కోడు ఏమనుకున్నా, ఆ పక్కోడు ఏమనుకున్నా మనకేమి వద్దండి. మనం ఏం చేయదలుచుకుంటున్నామో లైఫ్‌లో అదే చేసుకుంటూ వెళ్ళిపోండి. కానీ ఏదైతే చేస్తున్నామో ఆ గోల్‌ని మాత్రం లాస్ట్ వరకు ఉంచండి అది మాత్రం. ఎప్పుడు కూడా మధ్యలోనే డిస్కనెక్ట్ చేయకండి. అంటే సడెన్‌గా మొబైల్ స్విచ్ ఆఫ్ అయితే మనం ఎలా ఫీల్ అవుతాం, అలాగే లైఫ్‌ని కూడా మొబైల్ స్విచ్ ఆఫ్ చేయకండి. ఎప్పుడు కూడా ఛార్జింగ్‌లో ఉంచండి. ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉండండి. ఓకే. సో, అందరికి ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.